వార్తలకు స్వాగతం. ఇయాల కూడా మస్తు మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన అవన్నీ చూసే ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సచివాలయంలో చిత్ర విచిత్రాలు, సమైక్యం దిక్కు ట్రాన్స్ఫర్ అయిన విఠలన్న. కేసీఆర్ ఇంట్లోకి దిగిన ఫిలిం నగర్, చేతులు కలిపి సినిమా చూయించిన యాక్టర్లు. గ్లామర్ పెంచిన చంద్రబాబు, రహస్యం అడిగితే పకపకలు. హైదరాబాద్ లో ఒకటి, ఆంధ్రాలో ఇంకొకటి, ఒక ఏలితోని రెండోట్లేసిన తమ్ముళ్ళు. కాంగ్రెస్ లో కొత్త పంచాయతీ, రాఖీ సావంత్ ని యాద్ చేసుకుంటున్న కార్యకర్తలు. రాఖీ 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 నా కవ్వసాకి, హే నువ్వే చూసుకోవాలే మా పొన్నాలాకి. ఇప్పుడు కాంగ్రెస్ లీడర్లల్లా చాలా మంది ఈ పాటే వాడుకుంటున్నారబ్బా. ఇక్కడ రాఖీ అంటే ఎవరు అనుకుంటుర్రు? పాపం పైసలు లేక ఉన్న కాడికి చిన్న చిన్న గౌన్లు వేసుకొని సినిమాలల్లా కనబడతా చూడుండ్రి, గా నిరుపేద జీవే. ఇప్పుడు ఆమె దగ్గరికి మన పొన్నాల సారును పంపిస్తే ఎట్లుంటదా అని కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు బాగా ఆలోచిస్తున్నారు. అసలు వాళ్ళిద్దరిని ఎందుకు కలపాలనుకుంటున్నారు? ఈ పొన్నాల రాఖీ కథ ఏంది చూడండి మీరే పారి. ఈ నడుమ పేపర్లల్లా టీవీలల్లా ఒక మాట బాగిన పడుతుంది, చూస్తున్నారా మీరు? గదే నైతిక బాధ్యత. అంటే ఓడిపోయిన పార్టీల లీడర్లు అన్నిటికీ నాదే బాధ్యత అని ముద్రేసుకుంటారన్నట్టు. అట్లా చేస్తేనే అచ్చమైన లీడర్లు అనిపించుకుంటారట. పబ్లిక్ లో కూడా జర మంచి పేరు వస్తుంది. మళ్ళెప్పుడన్నా ఓట్ల కోసం పబ్లిక్ దానికి పోయినా గాని ముఖం చూస్తారని అట్లా చేస్తారన్నట్టు. అట్లా చాలా మంది చేసిండ్రు కూడా. ఎవరి ముచ్చట్నో ఎందుకు, సొంతంగా రాష్ట్రీయ ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టి పోటీ చేసింది చూడు హిందీ సినిమాల హీరోయిన్ రాఖీ సావంత్. గుర్తుపట్టిండ్రా? గామే ముద్దులిచ్చుకుంటే ప్రచారం చేసింది చూడుండ్రి. ఇప్పుడు యాదికొచ్చింది కదా, గామె కూడా 16 తారీఖు ఎన్నికల రిజల్ట్ రాగానే సొంత పార్టీకి కూడా రాజీనామా చేసింది. ఎందుకో తెలుసా? పార్టీ ఓటమికి నాదే బాధ్యత, నేను సక్కగా చేసుంటే పార్టీ గెలిచేది, సక్క చేయలేదు కాబట్టే రాజీనామా చేస్తున్నా అని పేపర్లకు చెప్పింది. అరే గిమకు గింత రోషం ఉంది, మరి మనోళ్ళకెందుకు లేదు అని మీ మనసులోకి వచ్చింది కదా. అవును, ఇక్కడ కాంగ్రెస్ పార్టీని కుత్కవిస్కి చంపినోళ్ళు ఎందుకు రాజీనామా చేస్తలేరు అనుకుంటురు కదా. కానీ ఇక్కడ గమ్మతేందంటే తెలంగాణలో చెయ్యి గుర్తోళ్లకు అన్ని నేనే అని జబ్బలు సరుచుకున్న పొన్నాల లక్ష్మయ్య కిందోళ్లకు ఉత్తరాలు రాసిండు. అవేందో తెలుసా? అసలు పార్టీ ఎందుకు ఓడిపోయింది, ఎట్లా ఓడిపోయింది, మనకు ఓట్లెందుకు పడలేదు చెప్పాలంటూ జిల్లాలల్లా చెయ్యి గుర్తు అధ్యక్షులను అడుగుతుండట. నేను మాత్రం సొక్కం, మీరు సరిగ్గా లేరు కాబట్టే పార్టీ ఓడిపోయిందని లక్ష్మయ్య సారు బిల్డపిచ్చుకుంటుండు. అరే ఇదెక్కడ అన్యాయం? పార్టీలంతా ముఖం పట్టుకొని తిడుతున్నా అర్థమైతలేదు. అందరు చూడలేదా ఎలక్షన్ లో నువ్వెంత గాయ చేసినవో? అందరిని పరేషాన్ చేసి నువ్వు కూడా పరేషాన్ అయితివి. నువ్వు ఓడితివి, నీ ఎంబడున్నోళ్లను గెలిపియవైతివి. ఇక పార్టీని ఎట్లా నడిపిస్తావు? సినిమాలోళ్ళు అంటే సినిమాలోలే, అబ్బో వాళ్ళు చిన్నోళ్ళు అనుకుంటుర్రా? అట్లా అస్సలు అనుకోకూరి. లీడర్లకే రాజకీయ పాఠాలు చెప్పుట్లా వాళ్ళని మించినోళ్ళు ఈ భూమి మీద ఎవ్వరు ఉండరు. ముఖ్యంగా మన నల్లబాలు వేణుమాత ఉన్నాడు చూడుండ్రి, అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ భూమి మీద అమాయకులందరికీ అధ్యక్షుని లెక్క కనిపిస్తాడు. ఆయన కూడా ఈ నడుమ లీడర్ల దగ్గరికి పోతుండు, తన అమాయకత్వాన్ని ఇగో గిట్ల బయట పెడుతుండు. తెలుగు సినిమాలో అందరికీ గులాబీ పార్టీ లీడర్ కేసీఆర్ హీరో లెక్కనే కనబడుతున్నట్టుండు. నన్ను ప్రేమించమంటే నన్ను ప్రేమించమని సినిమాలలో హీరోయిన్క హీరోయిన్లు పడ్డట్టే అందరూ కేసీఆర్ సార్ చేతిలో పువ్వులు పెట్టిపోతుండ్రు. 14 ఏళ్ల సంధి ఈ టీఆర్ఎస్ పెద్ద మనిషి ఇంటి ముఖం కూడా చూడనోళ్ళు ఇవాళ రేపు ఆయన ఇంటి చుట్టూ తిరుగుతుండ్రులా. గంతేననుకుంటుర్రా? లైన్లు కట్టి లవ్ లెటర్లు పూల గుత్తులు ఇచ్చిపోతుండ్రు చూడుండ్రి. ఇగో వీళ్ళని చూసిండ్రా? మురళీమోహన్, రామానాయుడు, అలీ, ఏనుమాధవ్ ఇట్లా చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ వచ్చి మాకు ముందే తెలుసు నువ్వే అసలు హీరో అని చెప్పిండ్రట. కానీ మాకెన్నడూ ఇట్లా అనిపించలేదు. నేను తలుసుకోగానే వానాకాలంలో మూసీ నది లెక్క ప్రేమంతా పొంగిపోతున్నది అంటున్నారట. ఇక ఇప్పటి సంధి మీకు మేము, మాకు మీరు, ఒకలికొకలం మీరు మేము అని చేతుల చెయ్యి కలిపి ఫోటోల ముందు పోజులు కొడుతున్నారు. అందులో కూడా మన నల్లబాలు ముచ్చట్నైతే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. అగో కేసీఆర్ పక్కకి చేరి ఎట్లు గిలిస్తుండో చూడుండ్రి. మనోనికి మతిమరుపు కుషింత ఎక్కువనే ఉన్నట్టుంది. నేను నల్లబాలను నాకి చంపేస్తా అని వరంగల్ ఎర్రబెల్లికి ప్రచారం చేసినప్పుడు ఏమేమన్నాడో
అన్ని మర్చిపోయినట్టుండు పాపం. ఈ నల్లబాలు ఏమన్నాడు ఓసారి ఇనుండ్రి. ఉద్యమకారులు ఉద్యమం చేస్తుంటే బయటకు వచ్చి ఆ ఉద్యమకారుల ముందు ఒకసారి నిలబడి ఇట్లా బోధిస్తాడు. హాస్పిటల్ పడి నిరాహార దీక్షని నైట్ మందు కొట్టి ఏబీసీ రాదు, నల్ల బాలు నల్ల తాటి లెక్క నేను నాకే వస్తారు కొడుకులు. ఈ చిత్రం కదా, పచ్చబాబు మైకంలకు అప్పుడు మన నల్లబాబు ఏం మాట్లాడిండో మర్చిపోయి ఇప్పుడు కేసీఆర్ పక్కనే నిలబడి పండ్లన్నీ బయటికి పెట్టి గిలిస్తుండు. ఆ వెనకశీరి డైలాగుల కింగ్ మోహన్ బాబు ఉన్నాడు కదా, ఇక ఆయన స్పెషల్ గా వచ్చి కేసీఆర్ ను కలిసి శాలువా గప్పి పూలగుత్తి చేతికిచ్చి 2 ముచ్చట్లు చెవులు ఊదిపోయిండు. ఈయనేమన్నాడో ఎరికేనా, హైదరాబాద్ లో ఏలకేల ఎకరాల భూములు సినిమాలలో చేతులు ఉన్నాయి, అవన్నీ సర్కార్ గుంజుకోవాలని చెప్పిపోయిందట. దీని వెనుక మతలబేందో కలెక్షన్ కింగుకే తెలవాలి మరి. కానీ 14 ఏళ్ల సంధి ఉద్యమం చేసిన కేసీఆర్ మీద ప్రేమనంతా కడుపుల్ని దాచిపెట్టుకొని ఇట్లా అందరు ఒక్కటే పారి బయట పెట్టిండ్రు చూడుండ్రి. మొత్తానికి సినిమాలలోనే కాదు బయట కూడా మస్తు నటిస్తాం అనిపించుకుండ్రు వీళ్ళంతా. ఇన్ని రోజుల సంధి ఏ ఎండకు ఆ శక్తిని పట్టాలనేది లీడర్లతోనే నేర్చుకోవాలి అనుకునేది, కానీ ఈ సినిమాలోళ్ళు లీడర్లనే మించిపోయిండ్రు పో. ఎవడు సీఎం సీట్లుంటే వాళ్ళ ఇంటి ముందు లైన్లు కట్టి జరంతసేపు భజన చేసి వచ్చుడు గీలతోనే అవుతుంది. నవ్వవే నవమల్లిక, ఎన్నిసార్లు అడిగిండు గిట్లా రాజశేఖర్ రెడ్డి సారు మన చంద్రాల్ని, ఆయన నవ్విండా? 10 ఏళ్ల సంధి నవ్వుడు కాదు కదా, ఆయన సొమ్మేదో ఎవడో ఎత్తుకపోతున్నట్టు ముఖమంతా మార్చుకొని ఉన్నాడు. కానీ ఈ నడుమ చంద్రాలు మస్తు మారిండోల్లా, మనిషి కూడా మంచి రంగు తేలిండు. మరి ఆయన నవ్వెనక అసలు ఏముందో చంద్రాలు చూపిస్తున్న చిత్రాలు చూడుండ్రి. గీ పచ్చబాబు చంద్రబాబు ముఖం చూడుండ్రి ఎట్లెలుగుతుందో, వెనక నుంచి కరెంటు కట్టుకేసినట్లే మెరుస్తుంది కదా. అరెరే, ఎన్ని రోజులైతుంది గీన నోట్ల పండ్లను చూసి. 10 ఏళ్ల నుంచి ముఖమంతా ఎలా ఆడేసుకొని ఆగమాగంగా తిరిగిన గీ మనిషి 16వ తారీఖు నుంచి ఆగవట్టినా ఆగుతలేడు. 2 కండ్ల సిద్ధాంతం నమ్ముకొని 2 దిక్కుల పాసైన మొనగాన్ని నేనేనని గల్లెగరేసుకొని తిరుగుతుండు. 10 ఏళ్ల కింద పుట్టిన పొరగాళ్ళైతే గీ మనిషి నవ్వుడేందని పర్షాన్ అయితుండ్రు. కూసున్నా, లేచినా, నడిచినా, మాట్లాడినా లాస్టుకు సూపు కూడా బిల్కుల్ మారింది. మొన్న ఎలక్షన్ల గెలుసుడుతోని చంద్రాలు జీవితమై మారిందహే. 10 ఏళ్ల సంధి కడుపులో పెట్టుకున్న బాధనంతా గీ 6 రోజుల సంధి పారవోసుకుంటూ తిరుగుతుండు. మొత్తం తరీకనే మార్చేసిండు. పున్నం చంద్రుని లెక్క చీటికి మాటికి పకపకల నవ్వుతుండు. గంతెందుకు, ఏం నీళ్లు తాగుతుండో ఏందో గాని మనిషి రంగు కూడా తేలిండు. అగో చూడుండ్రి, అప్పటికి ఇప్పటికి మన చంద్రాలు చెంపలు ఎట్లా ఉబ్బినాయో చూసిండ్రు కదా. సార్ గ్లామర్ వెనుక ఓ భయంకరమైన రహస్యం ఉన్నదట. అదేందో తెలుసా? అసలు నేను సీమాంధ్రలనే గెలుస్తాను అనుకోలేదంటే తెలంగాణలో కూడా నాకు ఓట్లేసిండ్రని ఆనందం బట్టలేకపోతుండట. ఇక ఈసారి మాత్రం ఎట్లనైనా సీమాంధ్ర సీఎం సీటును 20 ఏండ్ల దాకా వదలొద్దని కలలు అంటుండట. ఇక 2 రాష్ట్రాల్లో నన్ను మించిన మొగోన్ని నేనే అని జబ్బలు జరుచుకుంటుండట మన చంద్రాలు. చూసిండ్రా, చూస్తున్నాగానే మన పచ్చబాబు జీవితం ఎట్లా పచ్చగైందో గట్లే ఉంటది మరి రాజకీయం అంటే. గాడ జగన్ బాబు ఏడ్చుకుంటూ తిరుగుతుంటే గీడ చంద్రబాబు నవ్వుకుంటూ తిరుగుతుండు. ఇప్పుడు 3 మార్లకే 3 మార్ వార్తలు చూపిస్తా. ఆ వార్త ఎక్కడ జరిగిందో తెలుసా? మన సెక్రటేరియట్లనే. రాష్ట్రం వచ్చినాక కూడా తెలంగాణలకు చక్కెర వచ్చేటట్టు చేస్తున్నారు అక్కడ కొందరు. ఈ వార్త చూసిండ్రు అనుకోండి, మీకు కూడా చక్కెర వచ్చి వాడతారు. జర నీళ్ళ దగ్గర పెట్టుకొని ఈ వార్త చూడండి. దునియాలో ఎక్కలేని ఈ చిత్రాలన్నీ మన దగ్గరనే జరుగుతున్నాయి. ఎందుకో ఏమో, ఎవరెక్కడోలో కూడా తెలియకుండా అంత ఆగమాగం అవుతుండ్రు. ఇక అసలు సంగతికి వద్దాం. సెక్రటేరియట్ తెలుసు కదా, గదే మన ముఖ్యమంత్రులు మంత్రులు ఉండే ఆఫీసు. గాడ గమ్మతి ముచ్చట జరిగిందుల్లా. ఏందో తెలుసా? గీనను గుర్తుపట్టిండ్రా? గీన ఎవరో చెప్పుకోండ్రి. అరే యాదికొస్తలేదా? అయితే చెప్తా ఇనుండ్రి. ఈయన సీమాంధ్ర ఉద్యోగి. ఈయన రేపటి నుంచి సీమాంధ్ర సర్కార్ల పనిచేస్తాడు. ఏహే గీలేంది గిట్లా చెప్తుండ్రు? గీ మనిషి తెలంగాణ వాళ్ళెంబడి తిరిగిండు, తెలంగాణ ఉద్యోగులను వేసుకొని తెలంగాణ కావాలని లొల్లులు చేసిండు. మన తెలంగాణ ఉద్యోగుల సంఘపోల దాంట్లో ఈయన పెద్ద మనిషి కూడా. గనికి ఇప్పుడు సీమాంధ్ర అంటుండ్రేంది అనుకుంటున్నారు కదా. పాపం ఆయనకు కూడా తెలియదు ఆయన ఎక్కడనో. అసలు ముచ్చట ఏంటంటే 2 రాష్ట్రాలు అయినాయి కదా, దాంట్లో ఎక్కడోళ్ళని అక్కడ పంచుడు కార్యక్రమం పెట్టిండ్రు సర్కారోళ్ళు. దీంట్లో గీ విఠలన్నను ఆంధ్ర సైడ్ కు పంపించిండ్రు. వరక్క నేను ఆంధ్రోండేంది సారు, తెలంగాణ కోసం లొల్లి చేసినోని నేను. నా జిల్లా మెదకు, నా ఊరు నర్సాపూర్ అని చెప్పినా కూడా ఆఫీసర్లు ఇంటలేరు. నీ ఊరు ఏదైనా నువ్వు సీమాంధ్ర కిందికే వస్తావని చెప్తుండ్రట. తాత ముత్తాత నాకే తెలియదు ఈ ప్రాంతంలో ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నామో.
ఇవాళ నేను నా సర్వీస్ రిజిస్టర్ ప్రకారం లోకల్ స్టాటస్ ప్రకారం మెదక్ జిల్లా ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిని నేను. అట్లాంటి దాన్ని ఏ ప్రాతిపదికన ఒక ఉద్యమ నాయకుడిని కుట్రపూరితంగా ఆంధ్ర ప్రాంతాన్ని బదిలీ చేద్దామనే కుట్ర జరుగుతుందో మాకైతే తెలియదు. కానీ ఉద్యమంలో పాల్గొన్నాడనే వీటల్ని గిట్లా పరిశాన్ చేస్తుండ్రా, లేకుంటే సీమాంధ్రకి ఇటువంటి లీడర్ కావాలని ఆయన మీద ప్రేమ ఎక్కువయ్యి అటు సైడ్ వేసుకున్నారా అని అర్థం కాక తలకాయలు కొక్కుంటున్నారు మిగిలిన ఉద్యోగులు. ఏదేమైనా పెద్దసార్లు చేసిన పని అర్థం కాక అందరూ నెత్తి కొక్కుంటున్నారు. హే యురేకా, అంతా తెలిసిపోయింది. అటు జగనాలు ఇటు కేసీఆర్ వారం రోజులకెళ్ళి బరబరా తలకాయ గోక్కుంటున్నా తెలియని ముచ్చట నాకు ఎరకైంది. 2 కళ్ళ చంద్రాలు 2 దిక్కుల ఎట్లా పాస్ అయిందో నాకు నిన్న ఒకరు చెప్పిండ్రు. ఆ రహస్యం మీకు కూడా తెలియాలనా? అయితే ఇనుండ్రి. హైదరాబాదు దాని చుట్టుపక్కల కలిపి సైకిల్ పార్టీ 9 సీట్లు గెలిచింది, అవునా కాదా? అగో మరి తెలంగాణలో మొత్తం గెలవంది, మరి ఇక్కడ 9 సీట్లు ఎట్లా వచ్చినాయి అనుకుంటుర్రా? ఉన్న బలం అంతా పువ్వు గుర్తు, చెయ్యి గుర్తు, పతంగి గుర్తులకే ఉండే. గెలిస్తే గాల్లే గెలవాలి, మరి ఈ పచ్చపాటోళ్ళకు గిన్ని సీట్లు ఎట్లా వచ్చినాయి అని అనుమానం వస్తుంది కదా. అయితే ఈ గెలుసుడానికి అసలు కథ ఏందో ఇప్పుడు చెప్తాం, జర చెవులు దగ్గర పెట్టుకొని నుండ్రి. ఇగో ఈ 2 కారట్ ముక్కలు కనిపిస్తున్నాయి కదా, ఇవి ఎలక్షన్ కారట్లు. వీటిలలో ఒకటి హైదరాబాద్ ది, ఇంకొకటి తూర్పు గోదావరి జిల్లాది. చిత్రం ఏంటంటే ఇంట్లో ఊర్ల పేర్లు వేరువేరుగున్నా గానీ పోటు వాళ్ళు ఉన్న మనిషి అయితే ఒక్కడే. కావాలంటే ఇగో ఇంకా మంచిగా చూపిస్తాం చూడుండ్రి. పేర్లు కూడా అచ్చం ఒక్క తీరుగానే ఉన్నాయి. దుర్గా ప్రసాద్ అని కనబడ్డది ఆయన చరిత్ర. ఈయనకి ఇక్కడ ఓటున్నది, సీమాంధ్రలో ఇంకో ఓటున్నది. ఓరక్క ఈ పోరాడు 2 ఓట్లు ఏం చేసుకుంటాడు అనుకుంటుర్రా? ఈడొక్కడే కాదు, ఇట్లా 6 లక్షల మంది డూప్లికేట్ గాళ్ళు ఉన్నారట. వీళ్ళంతా ఇక్కడో ఓటు అక్కడో ఓటు గుద్దిండ్రట. ఒక్కనాడే ఉంటేనేమో బాగానే ఉండే, కానీ మన కాడ ఒక నాడాయే, వాళ్ళ కాడ ఇంకో నాడాయే. అందుకే వీళ్ళు 2 జాగాలలో ఓటేసిండ్రు. అయితే ఇదంతా పచ్చతమ్ములే వేసిండ్రని అనుకుంటున్నారు కారు పార్టోళ్ళు. ఒక్క కూకట్పల్లిలోనే 1,00,000 మందికి ఇట్లా 2 దిక్కుల ఓట్లు ఉన్న వాళ్ళు ఉన్నారట. ఇక్కడ సెటిల్ అయిన ఆంధ్రోలను తెలుగుదేశం లీడర్లు లైన్లకు తీసుకొచ్చి ఆన్లైన్ల పేర్లు రాయించి ఓట్లు ఇచ్చిన తర్వాత దగ్గరుండి ఓట్లు వేపించే ఏర్పాటు చేసిండ్రట. గంతేకాదు ఊర్లలో కూడా పంపి అక్కడ కూడా సైకిల్కే గుర్తిచ్చిండ్రని చెప్పుకుంటుండ్రు. ఇక గట్ల చేసిండు కాబట్టి చంద్రాలు ఈ ఎలక్షన్ల 2 దిక్కుల పాస్ అయిందని ఆయన పక్కపాటోళ్ళు గరం అవుతుండ్రులా. హైదరాబాద్ లో ఉన్న 74 లక్షల ఓట్లు 3 నెలలనే 80 లక్షలు అయినాయట. రూపాయి బిల్ల మీదికి దుంకుతుందట. అదేందో గాని మోడీ ప్రధానమంత్రి అవుతుందని తెలిసి అస్సలు అవుతలేదట. అక్కడ కంప్యూటర్ డబ్బాల ముందు కూసున్నోళ్ళనే ఆగమాగం చేసుకుంటా ఉందట. అసలు రూపాయి ఉన్నకాడు ఉండకుండా గిట్లెందుకు చేస్తుంది? అసలు ఏంది కదా చూద్దామా మరి. అయ్యిందేందో పోయిందేందో అనుకున్నారు గాని మోడీ మంత్రం బాగానే పనిచేస్తుంది కదా. గీన దెబ్బకు లీడర్ల జాతకాలు ఎట్లయినా మారినాయి గాని ఆళ్లే కాకుండా పబ్లిక్ జాతకాలు కూడా మారుతున్నాయి కదా. ప్రధానమంత్రి పోస్టుకు మోడీ పేరు వినబడ్డ కాడికెళ్ళి మొదలు పెడితే ఆగకుండా స్టాక్ మార్కెట్లు ఉన్న కంపెనీల షేర్లన్నీ పరుగులు పెడుతున్నాయట. ఇక అట్లనే మన రూపాయి కూడా మోడీ పేరు వినవడంగానే బలం టానిక్ తాగినట్టే బందవస్థ అవుతుందట. ఇదివరకు ఒక్క అమెరికోన్ల డాలర్లు కొనాలంటే మన పైసలల్లా 60 రూపాయలు ఇయ్యాల్సి వస్తుండే, కానీ ఇప్పుడు 58 రూపాయల కాడికొచ్చిందట. అగో 2 రూపాయలకేనా గింత పోడుగు ముచ్చట అనుకుంటుర్రా? 2 రూపాయలు తక్కువ ఉంటే రోజుకు కొన్ని వందల కోట్ల రూపాయలు మన దేశానికి మిగులుతున్నాయన్నట్టు. అట్లెట్లా మిగులుతాయంటే మనం బయటి దేశాలకెళ్ళి పెట్రోలు, గ్యాసు, మిషన్లు, కార్లు ఇట్లా అవ్వోటి ఇవ్వోటి అన్ని కొనుక్కుంటున్నాం కదా. అట్లా కొనే వస్తువుల రేట్లు తక్కువ పడతాయన్నట్టు. ఇక మోడీయే ప్రధానమంత్రి అవుతాడని ముందే తెలుసుకొని బయటి దేశాలలో కూడా మన దేశపు స్టాక్ మార్కెట్లల్లో అడ్డగోలుగా పెట్టుబడి పెడుతున్నారట. ఇప్పటికే ఏం తక్కువ 1,00,000 కోట్ల దాకా పెట్టిండ్రట, ఇంకా పెడతానే ఉన్నారట. ఇక ఇట్లా ఇస్తుండే వరకల్లా మన దేశంలో ఉన్న పెద్ద బ్యాంకోళ్ళు కూడా భయపడుతున్నారట. పుసపుస పైసలు పెట్టిన వాళ్ళంతా రేపు ఏదన్నా ముచ్చటిని అన్ని వాపస్ తీసుకుంటే ఏం కావాలనని అగో గందుకే గసుంటిది ఏం కాకుండా ఇప్పుడే అమెరికోళ్ళ డాలర్లు కొని పెట్టుకుంటున్నారట. అంటే మళ్ళెప్పుడన్నా మన రూపాయి పేషెంట్ అయి బలహీనమైతే బయటి దేశపోళ్లకు డాలర్లే ఇచ్చి కావలసినవన్నీ కొనుక్కుంటారట. కానీ రూపాయి బలం పెరిగినా భయపడతారు, తక్కువైనా భయపడతారు. చూడుర్రే, ఏమైనా గాని గిదైతే సంతోషించవలసిన ముచ్చట్నే అని అందరు అనుకుంటున్నారు. ఇప్పటి పోరలు కాదు పిడుగులు. అరే ఇప్పటిదాకా ఆన్నే ఆడుకుంటాడు, జర్రసేపు కళ్ళు మూసి తెరిచే లోపట్నే ఇంకేనో తేల్తాడు. ఓ కాడ కూర్చొని ఆడుకోరా పోరడా అంటే చెప్పిన మాట అస్సలు వినడు. తల్లైనా ఎంతసేపు అని చూస్తారు చెప్పుండ్రి. ఒక్క పని కోసం గిట్లా ఒక్క క్షణం గటు పోయిందో లేదో
ఒక పోరాడు ఎట్లా చేసిండో చూడుండ్రి. పోరగాళ్ళు ఉన్నతానుండర్వా చెడుగులు ఒక పని చెప్తే ఇంకో పని చేస్తారు. ఇగో ఈ పోరాన్ని చూడుండ్రి, వీడు బిందెల తలకాయ పెట్టి పరాశకం చేయబోయిండు. ఆయంత అది స్టీల్ బిందెనాయ, అందులోనే ఇరికింది తలకాయ. ఇక ఇటు గుంజినా వెళ్ళదు, అటు గుంజినా వెళ్ళదు. ఇక చూడుండ్రి ఊరి నడుమిట్లకు తెచ్చి ఎట్లా కోస్తున్నారో బిందెను. ఊకోరాదురా పోరడాని పాడుగాను, గట్లెందుకు పెట్టబోయినావు తలకాయ? ఉన్నతానుండరమ్మా ఈ పోరలు. ఓ అయ్యా మెల్లగోయి ఆయనతో పోరానికి కాటు పెట్టావు. అరే రే పోరానికి ఎంత అవస్థ అవుతున్నదో ఏం పాడైందో. మంది చూడుండ్రి ఏమున్నదుల్లా అట్లా ఇరగబడి చూడబడితిరి. పోరాడు ఇంకా భయపడి పాడైతుండు ఈ మందిని చూసి. ఇక జర్ర ఓర్చుకో అయిపోతుంది. మెల్లగానయ్యో ఆ పట్కార పోరానికి గుచ్చుకోగల. మెల్లగా అమ్మయ్యా మొత్తానికి బయటపడ్డాడు వా పోరడు. నీ పోరని కంటికి నా గన్లెందుకు ఇరుకపోయినవరా పోరడా? ఏడనో ఇంత దీన్ని సప్పుడు చేయకుండాక ఇంకా బిందెల జరి ఏమన్నా ఆగమాగం చేస్తావు? చూసిండ్రా మీరు కూడా మీ ఇంటికాడ పోరగాళ్ళు ఆడుకునే తప్పుడు జర్ర ఒక కన్ను వేసి పెట్టుండ్రి, లేకపోతే ఇగో ఇటువంటి కథనే అవుతుంది. సరేనా? మంచిది మరి. మస్తున్నాయి కదా ఇలాంటి వార్తలు. రేపు వచ్చేటప్పుడు ఇంకా మంచి వార్తలు పట్టుకొస్తా. మీరు మాత్రం చూస్తూనే ఉండండి V6. నమస్తే.